హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీ ముందు తీసుకొచ్చాను శాంసంగ్ 32 స్మార్ట్ టీవీ. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చినప్పటికి H4500F మాట. చాలామంది దీని యొక్క రివ్యూ కోసం అయితే చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ప్రతి వీడియో కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు అనమాట. అందు గురించి నేను మనకు అయిపోయినటువంటి బిగ్ బిలియన్ డే సేల్లో ఈ టీవీని అయితే పర్చేజ్ చేశాను. రెగ్యులర్గా వీళ్ళు 13,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. నాకు వచ్చినప్పటికి 11,495 రూపాయలకి ఇంక్లూడింగ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ మీద అయితే ఈ టీవీ రావడం జరిగింది. ఈ టీవీ నేను చాలా డేస్ అయితే నా ప్రైమరీ టీవీ కింద ఇంట్లో పెట్టుకొని చాలా ఇన్ డెప్త్ అయితే చెక్ చేయడం జరిగింది అనమాట. ప్రతి డిపార్ట్మెంట్ని కంప్లీట్గా చెక్ చేసాక మాత్రమే ఈ రివ్యూ వీడియోని అయితే మీ ముందు తీసుకొస్తాను. సో మీరు ఎండ్ వరకు చూడండి, ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ టీవీ పర్చేజ్ చేయాలా లేదా అనే ఇన్ఫర్మేషన్. అలాగే ఎండ్ ఆఫ్ ద వీడియో వచ్చినప్పటికి ఏంటంటే దీని కాంపిటేటర్ అనేటువంటి LG LR600తో కంపేర్ చేస్తూ కూడా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీరైతే మిస్ అవ్వకండి. అలాగే ఫ్రెండ్స్, చాలామంది వీడియో లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్గా దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే 3 సైడ్స్ కూడా మనకి మినిమల్ బెజల్తో ఫ్రేమ్లెస్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బాటంలో కనిపిస్తున్న ఫ్రేమ్ ఏదైతే ఉందో చాలా థిన్గా అయితే రావడం జరుగుతుంది అంటే సెంటర్లో మనకి శాంసంగ్ అని చెప్పి లోగో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బాటంలో చూసుకున్నట్టయితే 2 స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెంటర్లో మనకి సెన్సార్స్ అన్నీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే టోటల్గా కనెక్టింగ్ పోర్ట్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చినప్పటికి ఒకటే USB పోర్ట్ అయితే ఉంటుంది, 2 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. అలా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్నీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ టీవీ బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. వైఫై వచ్చినప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా డైరెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, కనెక్టింగ్ స్టెబిలిటీ కావచ్చు, చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఈ టీవీకి IR రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. రిమోట్ యొక్క డ్యూరబిలిటీ చాలా బెటర్ అయితే ఉంది. బట్ వీళ్ళు కొంచెం స్మార్ట్ రిమోట్ లాంటిది ఏదైనా ప్రొవైడ్ చేసి ఉంటే ఇంకా కొంచెం బెటర్ అయితే ఉండేది అనేది నా అభిప్రాయం అన్నమాట. సో మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఎప్పుడూ రెగ్యులర్గా చూసేటువంటి ప్లాస్టిక్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. పైగా ఈ టీవీ చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది, అలాగే చాలా స్లిమ్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. దీని కాంపిటేటర్ LG టీవీతో కంపేర్ చేస్తే మాత్రం చాలా స్లిమ్గా ఈ టీవీ కనిపించడం జరుగుతుంది. అలా మనం 2024 మోడల్తో కంపేర్ చేసినా సరే ఇది కొంచెం స్లిమ్గా అయితే వీళ్ళు డిజైన్ చేశారని అయితే చెప్పొచ్చు అన్నమాట. అలాగే దీంట్లో లేటెస్ట్ జనరేషన్ టైజన్ వాయిస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్డేట్స్ వచ్చినప్పుడు మనం ఫ్రీక్వెంట్లీ వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. యూఐలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే లేదు, సజెషన్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. మనకి యూఐ అనేటువంటి ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం దీని ఒక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 1366x768 రెజల్యూషన్తో ఈ డిస్ప్లే రావడం జరుగుతుంది అనమాట. ఇందులో VI ప్యానల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే HDR10+తో ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. HDR10+ మనకి 32 సెగ్మెంట్లో రావడం అనేటువంటిది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. HDR10+ అనేటువంటిది ఇంచుమించు డాల్బీ విజన్ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. సో ఓకేనా. అయితే ఫ్రెండ్స్, మన దీని ఒక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం బ్రైట్నెస్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. అప్రాక్సిమేట్లీ ఇది 300 పీక్ బ్రైట్నెస్తో వస్తుందని అయితే నాకు అనిపించడం జరుగుతుంది. మంచి బ్రైట్నెస్ లెవెల్ అయితే ఈ టీవీ మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో ఈ టీవీ వాచ్ చేస్తున్నప్పటికీ కూడా మనకి పిక్చర్ క్వాలిటీ ఏ ప్రాబ్లం కూడా లేదు. మంచి బ్రైట్నెస్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా మన బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్తో వస్తున్నాయి. బ్లాక్ ఉన్న డీటెయిల్స్ కూడా చాలా బెటర్గా అయితే విజిబుల్ అవ్వడం జరుగుతుంది అనమాట. వైడ్స్ కూడా కంప్లీట్గా న్యూట్రల్ అయితే ఉంటున్నాయి. మనకి ఏ సిచ్యువేషన్స్లోని కూడా వామ్ కలర్ లేకపోతే బ్లూ స్టింట్ లాంటి ప్రాబ్లం అయితే ఈ టీవీలో నేను నోటీస్ చేయలేదు. వైట్స్ అయితే మాత్రం ద బెటర్ న్యూట్రల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలా వ్యూయింగ్ యాంగిల్ వైజ్ కూడా ఏ ప్రాబ్లమ్ కూడా లేదు. వీళ్ళు 170 degrees అని చెప్పారు కానీ అంత లేదన్నమాట. 148 degrees వ్యూయింగ్ యాంగిల్ అయితే ద బెటర్ ఉండడం జరుగుతుంది. కంప్లీట్గా మీరు టీవీ పక్కకి చూస్తే మాత్రమే నెగిటివ్ షేడ్ అనేటువంటిది వస్తుంది తప్ప మనం రెగ్యులర్గా టీవీ చూసేటువంటి యాంగిల్స్ ఏవైతే ఉంటాయో ఏ యాంగిల్లో చూసినా సరే ఎక్కడ కూడా నెగిటివ్ లాంటి షేడ్ అయితే ఈ టీవీలో లేదని చెప్పుకోవచ్చు అనమాట. అలా కాంట్రాస్ట్ లెవెల్స్ చాలా బెటర్ అయితే ఉంటున్నాయి అన్నమాట. మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో చూసుకున్నా సరే మంచి కాంట్రాస్ట్ లెవెల్ అనేటువంటిది ఈ టీవీ మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మన కలర్ బూస్టింగ్ చాలా బెటర్ అయితే ఉంటుంది. మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో పెట్టుకున్నా సరే ఓవర్ కలర్ బూస్టింగ్ అనేటువంటిది అవ్వట్లేదు అనమాట. కొన్ని టీవీస్ వచ్చేటప్పటికి ఏంటంటే సింగిల్ కలర్ గ్రీన్ కలర్ గ్రాస్ ఇటువంటిది ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఓవర్గా బూస్టింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. బట్ ఇదేంటంటే కలర్ బూస్టింగ్ అనేటువంటిది మంచి న్యూట్రల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. కలర్ బూస్టింగ్ అయితే మాత్రం ద బెటర్ పెర్ఫార్మెన్స్ ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే చిన్న కాన్ కూడా ఉంది కలర్ బూస్టింగ్లోనే. మన టీవీని టెస్ట్ చేస్తున్నప్పుడు సింగిల్ కలర్ లైక్ గ్రీన్ కలర్ గ్రాస్ లేకపోతే రెడ్ కలర్ ఉన్నప్పుడు సమ్ డిజైనింగ్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటామన్నమాట. అలా చెక్ చేస్తున్న టైంలో ఏంటంటే నాకు ఇందులోని రెడ్స్ అలాగే గ్రీన్స్ అండ్ బ్లూస్ వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం బూస్టింగ్ లెవెల్ అనేటువంటి బాగా మెయింటైన్ చేస్తుంది. మనకి ఆరెంజ్ పింక్ ఇటువంటి కొంచెం సెమీ లైట్ కలర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం వైట్ కలర్ అనేటువంటి యాడ్ అనేట్టుగా మనకు చాలా క్లియర్గా అయితే కనిపించడం
జరుగుతుందన్నమాట. అది ఎలాగంటే మనం సింగిల్ కలర్ వైజ్ చెక్ చేస్తున్నప్పుడు మాత్రమే మీరైతే నోటీస్ చేయగలుగుతారు. రెగ్యులర్‌గా ఏంటంటే మల్టీ కలర్ వీడియోస్ మనం ప్లే చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ మీకు ఇటువంటి ప్రాబ్లమ్ ఏమీ కూడా నోటీస్ చేయరు. ఓన్లీ టెస్టింగ్‌లో మాత్రమే నేనైతే ఈ ప్రాబ్లమ్ నోటీస్ చేయడం జరిగింది. అదర్‌వైజ్ మనకి కలర్ బూస్టింగ్ అనేటువంటి ద బెటర్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా సాచురేషన్ మంచి కంట్రోల్ అయితే ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ వీడియో ప్లే చేసినా సరే అండర్ సాచురేషన్ లేదు, అలాగని చెప్పేసి సాచురేషన్ ఎక్కడ కూడా ఓవర్‌గా అయితే బూస్ట్ అవ్వట్లేదు అనమాట. అలాగే మనకి పిక్చర్ క్వాలిటీ ఏదైతే ఉందో చాలా షార్ప్ ఇమేజ్ అనేటువంటిది వస్తుంది. అలా డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది అనమాట. ఎక్కడ కూడా మనకి వార్మ్ కలర్ లేదా సాఫ్ట్ కలర్ లాంటి ప్రాబ్లం అయితే ఈ టీవీలో లేదని చెప్పుకోవచ్చు. మన కలర్స్ ఏవైతే ఉంటాయి ఇంచుమించు మనకి లైవ్ కలర్ విత్ కలర్ బూస్టింగ్తో ద బెటర్ పిక్చర్ క్వాలిటీ ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి ఇందులో డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం మోడ్స్ మార్చుకుంటున్నప్పుడు ఇంకా బెటర్ పిక్చర్ క్వాలిటీ అనేటువంటిది ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఎవరైతే సెటప్ బాక్స్ అది కూడా ఎస్డి సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకుని ఈ టీవీ వాచ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవడం జరుగుతుందన్నమాట. మనకి ఎక్కడ కూడా పిక్సెల్స్ విడిపోవడం లాంటిది అయితే ఏమీ కూడా లేదు. అట్ ద సేమ్ టైం మనకి ఆ ఎస్డి సెటప్ బాక్స్ ప్రొవైడ్ చేసేటువంటి క్వాలిటీ కూడా ద బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఈ టీవీ అయితే చూపించడం జరుగుతుందన్నమాట. కలర్స్ చాలా బెటర్గా అయితే రావడం జరుగుతుంది. అలా కాకుండా ఎవరైతే ఎక్కువ ఓటీటీ యాప్స్లో హెచ్ఆర్ వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళు డబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఎంజాయ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇందులో మనకి ద బెటర్ హెచ్ఆర్ బ్రైట్నెస్ అనేటువంటిది ఉంటుంది. కాంట్రాస్ట్ లెవెల్ కూడా ఆ లెవెల్లో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా హెచ్ఆర్ 10+ ఏదైతే ఉందో ఈ హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే అనిపించలేదు. ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మన ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 20 వాట్ స్టీరియో స్పీకర్స్ విత్ ఆర్ఎంఎస్ సౌండ్స్తో రావడం జరుగుతుందన్నమాట. అలాగే అడాప్టివ్ సౌండ్స్తో వస్తుంది. ఓటీఎస్ లైట్ అయితే ఉంటుంది. అలాగే క్యూసిమ్ టెక్నాలజీతో కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుందన్నమాట. మీరు సౌండ్ బార్ కనెక్ట్ చేసుకున్నారంటే మాత్రం ద బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. మన విస్టా ప్రో ఇన్ఫినిటీ విజన్లో ఏదైతే సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో అదే సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ టీవీ అయితే ఆడియో డిపార్ట్మెంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదన్నమాట. అయితే మనం దీని యొక్క డిఫాల్ట్ స్పీకర్స్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి మీరు కనుక 10 to 60% వాల్యూమ్ మెయింటైన్ చేస్తున్నారనుకోండి వోకల్స్ క్లారిటీగా అయితే వినపడుతుంది. ట్విట్టర్ సౌండ్స్ బాగున్నాయి, మిడ్స్ పర్వాలేదు బాగానే ఉంది. బేస్ వచ్చినప్పుడు చాలా యావరేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. బేస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అయితే నా ఒపీనియన్. అలా కాకుండా మీరు కనుక 70, 80, 90 ఈ వాల్యూమ్ మెయింటైన్ చేస్తుంటే మాత్రం వోకల్స్ని ట్విట్టర్ సౌండ్స్ అయితే కంప్లీట్ డామినేట్ చేసేయడం జరుగుతుందన్నమాట. మీకు అంత మంచి వోకల్స్ అనేటువంటిది రావట్లేదు. మన మిడ్స్ కూడా అసలు బ్యాలెన్సింగ్ అయితే ఉండట్లేదు అనమాట. మీరు ఓన్లీ 60 కంటే తక్కువ మెయింటైన్ చేస్తే మాత్రం వాల్యూమ్ ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే సౌండ్ డిపార్ట్మెంట్లో ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే మనకి డిఫరెంట్ సౌండ్ మోడ్స్ అయితే ఉంటాయి. మీరు మోడ్స్ మార్చుకునే కొద్ది మనకి ఆడియో క్వాలిటీలో కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మన గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీలో మన గేమింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. అసలు మాట్లాడుకోకపోవడం కూడా అనవసరం అన్నమాట. ఎందుకంటే గేమింగ్కి ఈ టీవీ 100% రికమెండబుల్ అయితే కాదు. చిన్న గేమ్స్ కూడా ఆడుకోవడానికి ఇదైతే పనికి రాదు అనేది చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క సర్వీస్ అండ్ వారంటీ విషయానికి వచ్చినట్టయితే 1 year వారంటీతో వస్తుంది. సర్వీస్ వచ్చినప్పటికీ మీ అందరూ తెలిసిందే కదా, చాలా స్పీడ్ సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్గా వీళ్ళు 14,000 రూపాయలు 13,000 రూపాయల బడ్జెట్లో అయితే సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇది ఆన్లైన్ ప్రైస్ వచ్చినప్పటికీ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 12,740 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే మన ఆఫ్లైన్ వచ్చేటప్పటికి ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 13,990 రూపాయలకి అయితే మీకు బజాజ్ అండ్ రిలయన్స్లో అయితే అవైలబిలిటీ ఉండడం జరుగుతుంది. మీకు కావాలంటే ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళ కోసం లింక్ వచ్చినప్పుడు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి మీరు అకౌంట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఈ టీవీ కాంపిటీషన్గా 3 టీవీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పటికి TCL V5C మాట. ఇది కంప్లీట్గా ఆల్రౌండర్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా ఆ రేంజ్లో అయితే ఉండడం జరుగుతుంది. పైగా ఇది గూగుల్ టీవీఎస్తో వస్తుంది కాబట్టి లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి LG LR600 అనమాట. ఇది IPS ప్యానల్తో వస్తుంది. ఇది ఎవరైతే స్మూత్ కలర్స్ అంటే కంప్లీట్గా నియర్ టు నేచర్ కలర్స్ కావాలనుకుంటారు వాళ్ళైతే పర్చేస్ చేసుకోండి. ఇందులో మనకి వివిడ్ కలర్స్ లాంటివి ఏమీ కూడా ఉండవు అన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి హైయర్, దీని ఒక సౌండ్ క్వాలిటీ గురించి పర్చేస్ చేసుకోవాలి భయ్య. అంత మంచి సౌండ్ క్వాలిటీ అయితే వస్తుంది. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా మంచిగా అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్ మనకి ఇది డాల్బీ ఆడియోతో రావడం జరుగుతుంది అనమాట. దీని ఒక అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా మన ఛానల్ అవైలబుల్ ఉంది. ఇంకా చూడకపోతే ఒక్కసారి చూడండి. వీడియో వచ్చేటప్పుడు ఎండ్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ఉంటాయి అన్నమాట.
ఎల్జీ LR 600 లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే మీరు అక్కడ నుండి వాచ్ చేసుకోవచ్చు ఆ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోస్ వచ్చేటప్పటికి. అయితే మనకి ఈ 3 టీవీస్ అలాగే సామ్సంగ్ టోటల్ ఈ 4 టీవీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో బెస్ట్ టీవీ ఏంటి అంటే ఒక్కో టీవీ వచ్చేటప్పటికి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో హైక్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు కంప్లీట్ ఆల్రౌండర్ కావాలంటే TCL వైపు అయితే వెళ్ళండి, లేదు మాకు IPS ప్యానల్ కావాలంటే LGకి అయితే వెళ్ళండి, లేదు మాకు ఆడియో క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ మంచి పిక్చర్ క్వాలిటీ కూడా కావాలనుకుంటే హైయర్ వైపు అయితే వెళ్ళండి, మాకు సామ్సంగ్ నుండి ఒక మంచి స్మార్ట్ టీవీ కావాలి, మాకు పిక్చర్ క్వాలిటీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ సామ్సంగ్ టీవీని అయితే పర్చేస్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏ టైప్ ఆఫ్ పిక్చర్ క్వాలిటీ కావాలి, ఏ టైప్ బ్రాండ్లో కావాలి అనుకుంటే మాత్రం మీరు ఆ బ్రాండ్ వైజ్ ఆ పిక్చర్ క్వాలిటీ వైజ్ అయితే మీరు టీవీని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఓకేనా, ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఏమైనా స్మార్ట్ టీవీస్ కానీ సౌండ్ బార్స్ కానీ ఇతర ఏమన్నా మంచి ఎలక్ట్రానిక్స్ అయినా పర్చేస్ చేయాలి, అందులో హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడిగితే ఖచ్చితంగా నేను మీకు అయితే రిప్లై ఇచ్చి మీకు అయితే మంచిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే తెలుసు కదా, మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో చేసి DM చేయండి, అక్కడైతే మనం కమ్యూనికేట్ అవుదాం అనమాట. అలా మీకు తక్కువ ప్రైస్ కన్నా స్మార్ట్ టీవీ సౌండ్ బార్స్ ఇతర ఎలక్ట్రానిక్స్ అయినా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ పేజ్లో కూడా జాయిన్ అయిపోండి, అక్కడ మంచి మంచి పోస్టులు అనేటువంటి పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, అంతా కూడా జెన్యూన్గానే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకోసం మన ఛానల్లో లాట్ ఆఫ్ స్టఫ్ అంతా కూడా అవైలబుల్ అయితే ఉంది. ఒక్కసారి ఛానల్ లోపలికి వెళ్ళి ఒకసారి కంప్లీట్ చెక్ చేసుకొని మీకు ఏమైనా పనికొచ్చే వీడియోస్ ఉంటే మాత్రం అవి కూడా వాచ్ చేసుకుందరు కానీ. సో ఇదే మాట టోటల్గా ఈ వీడియో వచ్చేటప్పటికి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా, అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.